2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్ఎస్ సెట్, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాలను ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీఆర్ఈఐఎస్ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 5వ తరగతి ప్రవేశాల కోసం మాత్రమే 3,920 సీట్లకు 14,061 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి 8వ తరగతుల వరకు మిగిలిన సీట్లకు కూడా పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం 1,425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం 220 సీట్లకు 1,018 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన ర్యాంకులను అధికారులు ప్రకటించారు. ఎంపికైన విద్యార్థుల జాబితా కూడా అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు జరగ్గా, అదే రోజు మధ్యాహ్నం ఏపీఆర్జేసీ మరియు ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి విఎన్ మస్తానయ్య మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి 5వ తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్గా నిలవడం గమనార్హం. ఈ విజయంతో ఆ జిల్లాలో ఆనందం వ్యక్తమవుతోంది.